శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాలకు స్వాగతం. వార ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల 24వ తేదీ నుండి నవంబర్ నెల 30వ తేదీ అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కార్తీక మాస కృష్ణపక్ష నవమి ఆదివారం నుండి కార్తీక మాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మొదలైనటువంటివి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు సింహము, కన్య, తులారాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఇది ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. ఇక ఈ వారం పండుగల విషయానికి వచ్చినట్లయితే 26వ తేదీ సర్వేషాం ఉత్పన్న ఏకాదశి అంటే 26వ తారీఖు మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి అవుతోంది. 27 ద్వాదశి, 28 ప్రదోషం అభిషేకానికి మంచిది, 28 గురువారము. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. దాదాపుగా ఈ వారంతో మనకు కార్తీక మాసం అనేటువంటిది కూడా ముగియబోతోంది. ఇక ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారం చేసుకొని మనం చూసుకోవడం ద్వారా గ్రహ సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా మనం పరిశీలనగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా బుధుడు, గురువు, శని, కేతువులు కొంత శుభంగా ఉన్నారు. మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం ఈ వారం అని చెప్పవచ్చు. దాదాపుగా ఏ పనులు మొదలు పెడతారో ఆ పనులన్నీ కూడా ఈ వారంలో ఒక కొలిక్కి రావటం తథ్యం. విద్యార్థులకు పరీక్షల్లో విజయావకాశాలు కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరిని కించపరచకుండగా, చెడు మాటలు మాట్లాడకుండగా కాలాన్ని సద్వినియోగం చేస్తూ మంచి పనులకు వినియోగిస్తే తప్పకుండా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా ఇంకా మంచి ఫలితాలు దక్కుతాయి. ఆర్థికంగా సోమ, మంగళవారాలైతే పర్వాలేదు. పెట్టుబడులు అనేటువంటివి కొంత లాభాలను కూడా ఇవ్వవచ్చు. నూతన ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో వాటన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాష యొక్క ప్రోత్సాహంతో చాలా పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేటువంటి వారైతే ఖచ్చితంగా పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉన్నటువంటి వాటితో సరిపించుకుంటే మంచిది. వ్యాపారం పట్ల కొంత శ్రద్ధ కనుక లేకపోతే ఇబ్బంది కూడా ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి హోదాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా శని, ఆదివారాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. మేషరాశి స్త్రీలకు ఈ వారం నూతన బహుమతులు కూడా అందుతాయి. రాజకీయ నాయకులకు కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. మేషరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కుజుడు, రాహువు మాత్రమే శుభంగా ఉన్నారు. ఎందుకంటే కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు వృషభ రాశికి. అలాగే రాహువు వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు. లాభంలో ఉన్నటువంటి రాహువు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు కొంత అనుకూలతను ఇస్తూ ఉన్నారు.
వృషభ రాశి వారికి ఏంటంటే అదృష్ట యోగం అనేటువంటిది ఈ వారం తలుపు తట్టబోతోంది. సకాలంలో పనులు చేస్తే తప్పకుండా సక్సెస్ పొందుతారు. అభీష్టం అనేటువంటిది కూడా సిద్ధిస్తుంది. కొంత రుణబాధలు అనేటువంటివి ఈ వారం తొలగవచ్చు. అనుకున్న విధంగా కూడా పనులు కొనసాగుతాయి. ఉద్యోగంలో కొంత మార్పులు అనేటువంటివి సంభవంగా ఉన్నాయి. ఉద్యోగం మారేటువంటి వారు ఉద్యోగాన్ని మార్చుకోవచ్చు. విదేశీ అవకాశాలు కూడా సిద్ధించవచ్చు. అలాగే నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వారికి కూడా పదవీ యోగం ఉంది. మీ ఆర్థిక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో బంగారాన్ని కురిపించవచ్చు. బుద్ధి బలంతో నిర్ణయాలు అనేటువంటివి కూడా తీసుకోండి. ఒక ప్రకటన నిరుద్యోగులను కూడా ఆకట్టుకుంటుంది. గురు శుక్రవారాల్లో కూడా ఆపత్తు నుంచి బయటపడతారు. మిత్రుల యొక్క అండదండలతో ఈ వారం చాలా పనులు కూడా సాధించగలుగుతారు. కొంత నరఘోష శత్రు దృష్టి అనేటువంటిది మీకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే వారాంతంలో స్త్రీలకు ఒక సంతోషకరమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారంతా కూడా ఈ వారం అంతా కూడా దైవారాధన అధికంగా చేయండి. ముఖ్యంగా ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఏదైతే ఉన్నదో మంగళవారం నాడు వచ్చేటువంటి ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామము శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో కూడా దీపదానం అనేటువంటిది కూడా చేయండి. కార్తీక మాసంలో ఇది చాలా మంచిది. అలాగే మాస శివరాత్రి రోజున శివాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా ఒక బుధుడు మాత్రమే శుభంగా ఉన్నాడు. ఎందుకంటే మిథున రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కొంత యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే మిథున రాశి వారికి ఆరోగ్యరీత్యా చాలా సూచనలు సలహాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నిర్విఘ్నంగానే కొనసాగినప్పటికీ కూడా నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి మాత్రం విడిచిపెట్టండి. ఎంతో కాలంగా పరిష్కారం లేనటువంటి ఒక సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా దొరుకుతుంది. అలాగే మీకు సంబంధం లేకుండా అవగాహన లేనటువంటి విషయాల్లో కూడా జోక్యం అనేటువంటిది చేసుకోవద్దు. ఉద్యోగపరంగా కొన్ని అవరోధాలు ఉన్నాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. చాలా విషయాల్లో కూడా ఆత్మవిశ్వాసం అవసరమవుతుంది. ఆటంకాలు కొన్ని తొలగిపోతాయి. మధ్యలో వృధా ఖర్చులు అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు చిక్కులు అనేటువంటివి కూడా తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు కొన్ని సందర్శించడం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచిది. కొంత అనారోగ్య సమస్యలతో మాత్రము మిథున రాశి వారు బయటపడతారు. మానసిక శాంతి అనేటువంటిది కొంత మీకు ఉండకపోవచ్చు. అందువల్ల ఈ వారమంతా కూడా ప్రతిరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణం చేయండి. శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. మిథున రాశి వారు ఎంత దైవారాధన చేస్తే మిథున రాశి వారికి అంత యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా గురు రాహు కేతువులు మాత్రము శుభంగా ఉన్నారు. అంటే తృతీయంలో ఉన్నటువంటి కేతువు కర్కాటకానికి కొంత అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. అలాగే గురువు ముఖ్యంగా లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నటువంటి గురువు అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతువు కొంత కర్కాటకానికి మంచి ఫలితాలను ఈ వారం ఇస్తూ ఉన్నాడు. బద్ధకాన్ని విడిచిపెట్టండి. సకాలంలో పనులు ప్రారంభం చేయండి. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తత అనేటువంటిది కూడా అవసరం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే చాలా అపార్థాలు అనేటువంటివి కూడా వస్తాయి. కాబట్టి అపార్థాలకు ఆస్కారం అనేటువంటిది ఇవ్వకండి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించండి. అలాగే సంబంధం లేని విషయములలో అప్రస్తుత ప్రసంగాలు కానీ మొదలైనటువంటివి ఏవి కూడా చేయకండి. ఉద్యోగపరంగా ఉన్నతమైన పోస్టులు కూడా దక్కవచ్చు. రాజకీయవేత్తలకు సంతోషకరమైనటువంటి సమాచారం ఈ వారాంతంలో కూడా దక్కుతుంది. శుభకార్యాల ప్రస్తావన మీ ఇంట్లో అనేటువంటిది కూడా వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. అయితే వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, కొంత
అష్టమ శని దోషం వల్ల సంభవించవచ్చు. అద్దె ఇల్లు మారే ప్రయత్నాలు కూడా ఈ వారంలో కూడా ఫలిస్తాయి. ఉద్యోగపరంగా కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకునేటువంటి వారు కూడా కొంత ఆ దిశగా ప్రయత్నాలు అనేటువంటివి కూడా ప్రారంభం చేయవచ్చు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం ఈ వారం రోజులు చెయ్యండి. అలాగే మంగళవారం నాడు వచ్చే ఏకాదశి రోజున శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివాలయ దర్శనం చేసుకోండి. అలాగే 30వ తారీఖు నాడు చతుర్దశి అవుతోంది శనివారం రోజున. ఆ చతుర్దశి రోజున కూడా శివాభిషేకం చేయించుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు మాత్రమే శుభంగా ఉన్నాడు. అంటే పంచమంలో ఉన్నటువంటి ధనుస్సులో ఉన్నటువంటి శుక్రుడు కొంత యోగాన్ని కూడా సింహరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మనోబలంతో పనులు ప్రారంభం చేయండి. ఉద్యోగపరంగా పదోన్నతి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో మంచి పేరు సాధించగలుగుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. అలాగే పనులు కొంత నెమ్మదించినప్పటికీ కూడా బుధ గురువారాల్లో కూడా పూర్తి కాగలవు. సన్నిహితులతో శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారపరంగా పెట్టుబడులు అనేటువంటివి కూడా అందుతాయి. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు అనేటువంటిది కూడా రాగలదు. కొంత వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు అనేటువంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అపూర్వమైనటువంటి దేవతా దర్శనాలు చేసుకోవటం అనేటువంటిది కూడా మీకు చాలా వరకు కూడా మంచిది. ముఖ్యంగా అవసరాలకు తగిన విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. సద్గురువుల యొక్క దర్శనం అనేటువంటిది మీకు కొంత తృప్తిని కూడా ఇవ్వవచ్చు. సింహరాశి వారు ప్రతిరోజు శ్రీ యొక్క కనకదార స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ప్రతిరోజు శివాలయ దర్శనము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు ఇవి సరిపోతాయి సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కొంత గ్రహ సంచార రీత్యా కుజుడు గురువు శుక్రుడు శని కొంత శుభంగానే ఉన్నారు. అంటే రాశుల్లో కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి చాలా వరకు ఈ వారం మంచి ఫలితాలు ఉండవచ్చు. గతంలో పూర్తి కాని పనులు కూడా ఈ వారం పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. అలాగే ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపార విజయాలు అనేటువంటివి మీ సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటాయి. అనుకున్న ఆదాయం అనేటువంటిది కూడా సమకూరుతుంది. విద్యార్థులకు నూతనోత్సాహము, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు కూడా సమకూరవచ్చు. పట్టుదల చాలా విషయాల్లో కూడా అవసరం అవుతుంది. కొత్త ఇల్లు కొనుక్కునేటువంటి వారు, భూములు కొనుక్కునేటువంటి వారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే గృహయోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చెందింప చేసుకోవటానికి ఇది ఒక మంచి సమయము అని లెక్క పెట్టుకోండి. అలాగే ఈ శుక్రవారం నాడు ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి అవుతుంది. ఇంట్లో శుభకార్యములకు సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా హోదాలు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే కొంత అనారోగ్యం అనేటువంటిది మాత్రము మిమ్మల్ని కలిచివేతకు గురి చేయవచ్చు. అలాగే రాజకీయవేత్తలకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. కన్యారాశి వారికి దృష్టి దోషం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కాలభైరవ స్తోత్ర పారాయణము చేసుకోవటము, శివాభిషేకము చేసుకోవటము, అలాగే ఈ మాస శివరాత్రి రోజున శివాలయంలో చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ రోజున శివదీపం వెలిగించండి, దీపదానం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా బుధుడు, శుక్రుడు, రాహువు మాత్రమే శుభంగా ఉన్నారు. రవి, కుజులు అర్ధశుభులుగా ఉన్నారు. అంటే వృశ్చికంలో ఉన్నటువంటి రవి
కావచ్చు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ధనుస్సులో ఉన్నటువంటి శుక్రుడైతే కొంత తులారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందవచ్చు. అలాగే వ్యాపార విస్తరణ చేయాలనుకుంటే మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణకు కూడా ఈ గురు శుక్ర శనివారాలు కూడా సరి అయినటువంటి సమయము. అలాగే ముఖ్యంగా మీకు బుధుడు అంటే ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో తులారాశి వారికి కూడా బుధుడు ఉండటం వల్ల కొంత ధన విషయంలో కూడా ఇబ్బంది అనేటువంటిది ఉండకపోవచ్చు. మొత్తానికి డబ్బు అవసరానికి మీకు అందుతుంది. 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. అవసరాలకు తగినటువంటి సొమ్ము అయితే మీకు తప్పకుండా సమకూరుతుంది. వృధా ఖర్చులను మాత్రం అరికట్టకపోతే ఇబ్బంది పడతారు. గొడవలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లు మొదలైనటువంటివి కూడా కొంత మీకు అనుకూలంగానే ఉంటాయి. తులారాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయటము, అలాగే బుధవారం నాడు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో చక్కగా కుంకుమార్చన చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి రోజున విశేషమైనటువంటి శివదర్శనం చేసుకొని శివదీపం వెలిగించండి శివాలయంలో. అనుకున్న కోరికలన్నీ కూడా తులారాశి వారికి తీరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కొంత గురువు శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. అంటే ద్వితీయ స్థానంలో ధనుస్సులో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు కూడా కొంత వృశ్చిక రాశి వారికి అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. చేపట్టిన పనులు ఏవైనా సరే ఈ వారంలో పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారు చెప్పుడు మాటలు వినకుండా సొంత నిర్ణయాల మీద ఆధారపడితే బాగుంటుంది. మీదైన ధర్మాన్ని మీరు అనుసరించండి. చెడు ఆలోచనలకు, నెగటివ్ థాట్స్ అనేటువంటివి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. కొంత నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త కొత్త ఆశలు అనేటువంటివి ఉంటాయి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయముల యందు కూడా ఆసక్తి చూపిస్తారు. పండితుల శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. అన్ని నిర్ణయాల్లో కూడా మీరు ఊహించినట్టుగానే ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మాత్రం వెనుకడుగు వేయకండి. ఏదైనా క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. ఆస్తుల విషయంలో కూడా తొందరపాటు పనులు మాత్రం చేయకండి. కొన్ని మార్పులు, చేర్పులు ఉద్యోగంలో కానీ గృహంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లకు అనుకూలంగానైతే లేదు. వృశ్చిక రాశి వారు కొంత అర్ధాష్టమ శని దోషం వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులైతే తప్పకుండా పడతారు. తొందరపాటు పనులు చేయకండి. తొందరపాటు చర్యలు ఏవి కూడా ఎట్టి విషయాల్లో కూడా తీసుకోవద్దు. ఈ వారమంతా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు అనారోగ్య సూచన. అందువల్ల వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవటము, శివాలయ దర్శనం చేసుకోవటము, మేడి చెట్టు చుట్టూ గురువారం నాడు 108 ప్రదక్షిణములు చేయటము, అలాగే శనివారం నాడు నువ్వుల నూనెను శివాలయానికి దానం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, తృతీయంలో ఉన్నటువంటి శని, ఈ 2 గ్రహాలు కూడా కొంత ధనుస్సు రాశి వారికి కొంత ఫలితాలను బాగానే ఇస్తున్నాయి. ముఖ్యంగా రవి కూడా కొంత అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. ధనుస్సు రాశి వారు లక్ష్యాలు సిద్ధిస్తాయి. అంది వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి. ఏకాగ్రత అవసరం. రవి కొంత మార్పు చెందాడు కాబట్టి
కొంత మార్పు అనేటువంటిది ఆరోగ్య విషయంలో ఉండవచ్చు. పనుల్లో విజయాలు సాధిస్తారు. జన్మ శుక్రయోగం మీకు తప్పకుండా సంపదలను ప్రసాదిస్తుంది. సమాజంలో రాజకీయ నాయకులు గౌరవాన్ని పొందుతారు. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి ఒక సమస్య ఏదైతే ఉన్నదో అది పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుంది. విద్యార్థులకు విజయావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనోబలంతో పనులన్నిటినీ కూడా పూర్తి చేయండి. ప్రయాణంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతర ప్రయాణాలు చేయటం అనేటువంటిది మీకు బాగుంటుంది. దూర బంధువులకు వివాహాది శుభకార్యములకు చక్కటి అనుకూలత కూడా ఉన్నది. అట్టి కార్యక్రమాల్లో మీరు ప్రధాన పాత్ర కూడా వహిస్తారు. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ సహస్రనామము పారాయణం చేయండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు కొంత అనుకూలతను ఇస్తుంది. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా దూరం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రవి, బుధ, గురు, శుక్ర, రాహువులు దాదాపుగా మకర రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధ యోగం అనేటువంటిది కూడా కొంత మకర రాశి వారికి అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నది. అలాగే శుక్రుడు కూడా కొంత మకర రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నాడు. అలాగే రాహువు ముఖ్యంగా మకర రాశికి తృతీయంలో ఉండటం కొంత అనుకూలతకు కారణమవుతూ ఉన్నది. పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. వీరికి ఈ వారం కూడా శుభప్రదమైనటువంటి కాలం. కష్టాలన్నీ దూరం అవుతూ ఉన్నాయి. కొంత అదృష్ట యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. చాలా వరకు ఆశయాలు నెరవేరుతాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగపరంగా పదోన్నతి కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంగా కొత్త ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. మొహమాట పడితే ఆర్థికంగా నష్టపోతారు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. పట్టుదలతో చాలా వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా మంచి ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, సమాజ గౌరవము మొదలైనటువంటివన్నీ కూడా మకర రాశి వారికి ఈ వారంలో లభిస్తాయి. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. మొత్తానికి శని ఆదివారాల్లో మాత్రం కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కష్టాలు దూరం అవుతున్నాయి. కొంత శనికి సంబంధమైన స్తోత్రపారాయణాదులు, శివాలయ దర్శనం చేసుకోవటము, అలాగే పేదలకు ఏదైనా ఆహార పదార్థాలు దానం చేయడం లాంటి పరిహారాలు చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుజుడు, బుధుడు శుభంగా ఉన్నాడు. కొంత శుక్రుడు పర్వాలేదు, రవి అర్ధశుభుడు. కుంభరాశి వారికి కూడా గ్రహ సంచార రీత్యా కొంత మనోబలం అయితే అవసరం. ఎందుకంటే జన్మంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగపరంగా పదోన్నతి సూచితం. వ్యాపారపరంగా కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మొహమాట పడితే చాలా వరకు ఆర్థికంగా నష్టపోతారు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్తగా ఉండండి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించండి. అలాగే గత అనుభవాలు కూడా కొంత మీకు గుర్తుకు రావచ్చు. డాక్టర్లకు, అడ్వకేట్లకు కొంత చక్కగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ప్రశాంత చిత్తంతో బాధ్యతలు నిర్వర్తించండి. ఏకాదశంలో ఉన్నటువంటి కొంత శుక్రయోగం మొన్నటి వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేటువంటివి కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా డబ్బు విషయంలో మాత్రము కుంభరాశి వారికి ఏమీ ఇబ్బంది లేదు. ఇక కుంభరాశి వారు ప్రతి శనివారము నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా విశేషమైనటువంటి తైలమును శివాలయానికి దానం ఇవ్వండి, సరిపోతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా చాలా వరకు కూడా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఒక శుక్రుడు మాత్రము కొంత
పర్వాలేదు, కానీ రాహుకేతువులు అర్ధశుభులు, గ్రహ సంచార రీత్యా పెద్ద అనుకూలత లేదు. దైవారాధన మీదనే ఆధారపడాలి మీనరాశి వారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనశ్శాంతి ఉండకపోవచ్చు, గ్రహబలం తక్కువ ఉంది బాగా, కాబట్టి మానవ ప్రయత్నం బాగా చేసుకోవాలి. విధి నిర్వహణలో ఉద్యోగస్తులకు ఏకాగ్రత అవసరమవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట అపార్థానికి దారితీవ్వచ్చు. మౌనంగా ఉండటము, భగవత్ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మంచిది. సమిష్టి నిర్ణయాలు మంచి చేస్తాయి. వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఆత్మవిశ్వాసం పట్టుదల పెంచుకుంటే సరిపోతుంది. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయండి. వీలైనంతగా దైవారాధన చెయ్యండి. దూర ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు పనులు చేయకండి. ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామము, విష్ణు సహస్రనామము చేయండి. ఈ చతుర్దశి రోజున 30వ తారీఖు రోజున ఖచ్చితంగా మాస శివరాత్రి రోజున అభిషేకాదులు నిర్వర్తించుకుంటే మీకు కొంత అనుకూలత పెరుగుతుంది. ఎంత దైవారాధన చేస్తే, ఎంత భగవన్నామస్మరణ చేస్తే అంత బాగుంటుంది మీనరాశి వారికి. ఇవి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. ఇక కొంత అనారోగ్య కారణంగా, గొంతుకు సంబంధించిన అనారోగ్యం కారణంగా గత వారం కూడా వార ఫలితాలు చెప్పలేకపోయాను. భగవంతుడి యొక్క దయ వల్ల కొంత మార్పు అనేటువంటిది కలుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా వచ్చే 2 వారాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయము కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అవసరమవుతాయి. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారికి మాత్రము నేను డిసెంబర్ 15 తర్వాత అందుబాటులో ఉంటాను. అప్పటి నుంచి కాల్స్ చేయవచ్చు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటేనే రోజుకు 1 కాల్ మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఒక డేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నటువంటి వారు కూడా తొందరపడకండి. ఖచ్చితంగా మీతో మాట్లాడుతాను. మీ సమస్యలకు కొంత చక్కగా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకునేవారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.